అబ్బా మంచిగా ఐతారం వచ్చింది. దోస్తులతోటి అటు పోదాం ఇటు పోదాం, పనేం లేకుండా రోడ్ల మీద తిరుగుదాం అని పోయారు. పేద ఆనున్నదట. ఇప్పటిదాకా నల్ల తిప్పినట్టే పడ్డది కానీ బిందెలతోని నీళ్లు గుమ్మరిచ్చినట్టు పడుతుందని ఆఫీసర్లు చెప్తున్న మాట. అర్జెంట్ పనులుంటే తప్ప ఇంట్లోకెళ్ళి బయటికి రావద్దు అంటున్నారు. హైదరాబాద్లోనే కాదు, సగం తెలంగాణలో ఇదే పరిస్థితట. కాబట్టి మంచిగా తీరు వంటలు చేసుకొని గరం గరం తినుకుంటా, టీవీలు చూసుకుంటా, ఫోన్లో టైం పాస్ చేసుకుంటే మంచిది, లేదంటే మీ ఇష్టం. ఆనకాలం అసలు జోరు చూపిస్తున్నది ఊళ్ళల్లా. పొద్దుందాకా చంపుడే. చెల్రు కుంటలు నిండుతున్నాయి, వాగులు వంగుతున్నాయి. పాలమూలర ఎటు చూసినా వరదలే, ఇటోళ్ళటు రాకుండా అయ్యింది. ఒకళ్ళొకళ్ళు పట్టుకొని గిట్లా దాడుతున్నారు. ఓ పైలంరా బుజ్జో, జడ్చెల్రా సర్కార్ దవాఖాన చుట్టూరా నీళ్లే. పేషెంట్లకు మస్తు తిప్పలైతుంది. బయటికి వెళ్ళనికనే వస్తలేదు. 100 పడకల హాస్పిటల్ ప్రాంతాన్ని పక్కన ఇడిచిపెట్టి మిగతాది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న అందులో అధికారులు మాత్రమే, అందుకున్న నాయకులు మాత్రమే కబ్జా చేసుకురు. దవాఖాన చుట్టుముట్టు కారులు కబ్జాలు పెట్టే వరకు వరద నీళ్ళు ఇటు నూకొస్తున్నాయట. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం దగ్గర ఒక వాగుల సిక్క పడితే కాపాడిండ్రు. మహబూబ్ నగర్ ఒక వాగు దగ్గర కారు పల్టీ కొడితే అందులో ఉన్నోళ్ళని బయటికి తీసిండ్రు. ఆడ ఈడ ఏం లేదు, తెలంగాణ అంతటా గట్టిగానే అరుచుకుంటుంది. చెరువుల మత్తడి జోరున్నది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఉమామహేశ్వరుని గుడి దగ్గర కొండమించలి గిట్లా దుంకుతుంది జలపాతము. మొన్నటిదాకా ఎండిపోయినట్టున్న లోయర్ మానేరు ఇప్పుడు జరంతా నయం ఉన్నది. నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరాల, పులిచింతల, కిన్నెరసాన్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తిండ్రు. బంగాళాఖాతంలో అల్పపీడనం పుట్టి ఆనలు పడుతున్నాయట. ఈ 2 రోజులు ఇంకింత గట్టిగా పడతాయి. పబ్లిక్ పైలం ఉండాలని జాగ్రత్తలు చెప్పిరు వాతావరణ శాఖ వాళ్ళు. కరీంనగర్, పెద్దపల్లి, నల్లగొండ, జయశంకర్ భూపాల్పల్లి, మూలుగు ఈ ప్రాంతాల్లోని అత్యంత భారీ వర్షం, ఆరెంజ్ వార్నింగ్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక హైదరాబాద్ లో పొద్దంతా ముసురే, సూరన్న జాడనే లేదు. పొద్దుగాల చాలైతే రాత్రి దాకా వర్తనే ఉన్నది. ఆఫీసులకు పోతోళ్ళు, బడిపోరలు, పండ్ల మీద బయటకు పోయేటోళ్ళు, దందాలు చేసుకున్న వాళ్ళకి తిప్పలయ్యింది. ఆనకోట్లు దొడుకొని మెల్లగా ఆఫీసులకు వచ్చిర్రు. పొద్దుముఖంగా ఇండ్ల బాట పట్టిండ్రు. బండ్లు గదలక సిగ్నల్ కాడ ట్రాఫిక్ జాములు అయినాయి. ఇక సర్కార్ పెద్ద ఆఫీసర్ శాంతకుమారి మేడం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టింది. కలెక్టర్ ఆఫీసులలో కంట్రోల్ రూములు పెట్టాలి, ప్రాజెక్టుల దగ్గర ఎప్పటికప్పుడు పరిశీలన అరుచుకోవాలి, అవసరాన్ని బట్టి స్కూళ్ళకు సెలవులు ఇవ్వాలని ఆర్డర్ వేసింది.